రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడలో ఒక లారీ అగ్నికి ఆహుతైంది. టపాసుల లోడుతో వెళ్తున్న లారీ షాద్నగర్ నుంచి మహేశ్వరం వైపు వెళ్తున్న సమయంలో హై టెన్షన్ వైర్లు తాకి ప్రమాదం జరిగింది. టపాకాయలు పేలుతుండటంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం ఉండేదంట బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడలో ఒక లారీ అగ్నికి ఆహుతైన దృశ్యాలు ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. టపాసుల లోడుతో వెళ్తున్న లారీ షాద్నగర్ నుంచి మహేశ్వరం వైపు వెళ్తున్న సమయంలో హైటెన్షన్ వైర్లు తాకి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. టపాకాయలు పేలుతుండటంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్న దృశ్యాలు స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్. కవిత, మహేశ్వరం నియోజకవర్గం మాణిక్యమ్మగూడ గ్రామంలో టపాకాయల లోడుతో వచ్చిన లారీ హైటెన్షన్ కలగడంతో పూర్తిగా లారీ దగ్ధమైపోయింది. చూస్తే షాద్నగర్ వైపు నుంచి కొత్తూరు మండలం పెంజల్ర దాటగానే మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడ ఎంట్రీ అవుతున్న సమయంలో హైటెన్షన్ వైర్లు తాకాయి. టపాకాయల లోడుతో వస్తున్న లారీకి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ టపాకాయల లోడుతో వస్తున్న లారీ పూర్తిగా దగ్ధమైంది. ఒకవైపు టపాకాయల లోడ్ అంతా కూడా టపాకాయల పేలులతో అక్కడ పూర్తిగా మంటలు చెలరేగిన పరిస్థితి ఉంది. అక్కడికి వెంటనే ఫైర్ అధికారులు, పోలీసులు స్పందించి చేరుకొని అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మొత్తం లారీ కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. అయితే ఆ టపాకాయలు ఎక్కడి నుంచి ఎవరు తీసుకొస్తున్నారు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం అక్కడ లారీ తీసుకొచ్చిన డ్రైవరు, క్లీనరు అక్కడ నుంచి పరారు కావడంతో ఎవరు తీసుకొచ్చారు టపాకాయలు అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ. హలో